హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఊహించండి, మీకొచ్చే జీతం ఆగిపోయింది. మీకొచ్చే జీతమే కాదు, మీ ఇంట్లోనే కాదు, మీ చుట్టుపక్కల పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా ఆగిపోయాయి. అవును, ఒక్కసారి ఊహించండి. ఇటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగిపోవడమే కాదు, పెన్షన్స్ లేట్ అవుతున్నాయి, ప్రభుత్వ ఖర్చులకి డబ్బు కూడా సరిపోవటం లేదు. అర్థమవుతోందా? ప్రభుత్వ ఖర్చులకి డబ్బు కూడా సరిపోవటం లేదు. ఇది ఏ కుటుంబానికో లేకపోతే ఏదో ఒక మండలానికో ఏదో ఒక రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఈ స్టోరీకి సంబంధించి డీటెయిల్గా లోపలికి వెళ్దాం. బట్ బిఫోర్ దట్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అండ్ ఈ లింక్ని ఇక డీటెయిల్ స్టోరీలోకి వెళ్ళిపోతే, ఇదేదో చిన్న సంస్థ ఎదుర్కొంటున్న సమస్య కాదండో. అవును, ఇదేదో ఒక చిన్న సంస్థ ఎదుర్కొంటున్న సమస్య కాదు. ఎందుకంటే ఒక నెల జీతం లేట్ అయితే 1వ తారీఖున పడాల్సిన జీతం 10వ తారీఖు పడినా, 10వ తారీఖు పడాల్సిన జీతం 20వ తారీఖు పడినా ఒక కుటుంబం ఎంత అల్లాడిపోతుంది. ఒక మండలం, ఒక రాష్ట్రం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అటువంటిది ఒక దేశం ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. అవును, ఏకంగా ఒక దేశం ఇప్పుడు ఇటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఆ దేశం పేరే ఇరాక్. ఇరాక్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో తీవ్రమైన ఆలస్యం ఏర్పడింది. జూలై జీతాలు చాలామందికి ఇంకా అందలేదు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఒక దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎందుకు ఆగిపోతాయి? దీనంతటికి కారణం ఏంటి? ఇరాక్ విషయంలో వస్తే మాత్రం అది ఆయిల్. అయితే ఇరాక్లో ఆయిల్ పూర్తిగా అయిపోయిందా? లేదు. ఇరాక్లో ఆయిల్ ఉంది, ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంది. కానీ ఆ ఆయిల్ను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లి అమ్మడం పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతూ ఉంది. ఇరాక్ ఫినాన్షియల్ సిస్టమ్కు ఆయిల్ ఎందుకంత కీలకం? ఇరాక్ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలి అంటే ముందుగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇరాక్ ఆయిల్ అంటే కేవలం ఒక బిజినెస్ కాదు. దేశ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు 90% వరకు చమురు ఆదాయంపైనే ఆధారపడి ఉంటోంది ఆ దేశం. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, పెన్షన్స్ టైంకి పడాలన్నా, సబ్సిడీలు ఇవ్వాలి అనుకున్నా, ఆఖరికి ప్రభుత్వ శాఖలను నడపాలి అనుకున్న ఆ ప్రభుత్వం దేశంలో అభివృద్ధి పనులు చేయాలని చెప్పి తలపించిన ప్రభుత్వానికి కావాల్సింది డబ్బే. ఆ డబ్బులో చాలా పెద్ద భాగం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ అమ్మకాల నుంచే. అందుకే ఇరాక్ ఆర్థిక వ్యవస్థలో ఆయిల్ ప్రవాహం ఆగిపోతే దాని ఇంపాక్ట్ నేరుగా ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఉందండి. ఇరాక్ చమురు ఎగుమతుల్లో, వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో చాలా అగ్రభాగం, చాలా పెద్ద భాగం హార్ముజ్ స్ట్రైట్ ద్వారా ప్రపంచ మార్కెట్కు వెళ్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ షిప్పింగ్ రూట్స్లో ఒకటి. కానీ 2026లో మిడిల్ ఈస్ట్లో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇరాక్ నుంచి బయటకు వెళ్లాల్సిన చమురు ఎగుమతులు భారీగా నిలిచిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాక్ విషయంలో భారీగా తగ్గిపోయాయి. ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చిపడిందండి. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, కానీ ఇరాక్ మాత్రం ఆ పెరిగిన ధరల ప్రయోజనం పొందలేకపోతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ గతంలో కూడా పొందలేకపోయింది కొద్ది రోజుల క్రితం చూసుకుంటే. ఎందుకు అంటే ఆయిల్ ఉంది, కానీ దాన్ని సులభంగా ఎగుమతి చేసి డబ్బుగా మార్చుకోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడో మీకు డౌట్ రావాలి, ఏంటది? ఆయిల్ ఎగుమతులు ఎంత దెబ్బతిన్నాయి అనేగా. ఆ పాయింట్కి వస్తున్నా. ఇక్కడే అసలు షాకింగ్ నెంబర్స్ వస్తాయి. ఇరాక్ సాధారణంగా చమురు అమ్మకాల ద్వారా నెలకు బిలియన్ల డాలర్ల ఆదాయం పొందుతూ ఉంది. కానీ ఏప్రిల్, మే నెలల్లో చమురు ఆదాయం సగటున నెలకు సుమారు $1 బిలియన్ పడిపోయింది. ఇది సాధారణ స్థాయితో పోలిస్తే చాలా భారీ పతనం. ఇరాక్ ప్రభుత్వానికి అదే సమయంలో ప్రతి నెల భారీగా ఖర్చులు పెరిగాయి. 2025లో ప్రభుత్వ ప్రస్తుత ఖర్చులు సగటున నెలకు సుమారు $7.58 బిలియన్. ఇందులో జీతాలు ఇవ్వాలి, పెన్షన్స్ చెల్లించాలి, సంక్షేమ పథకాలకి నిధులు కేటాయించాలి. వీటికే సుమారు $5.67 బిలియన్ ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బు భారీగా పడిపోయింది. కానీ ప్రభుత్వం చేయాల్సిన ఖర్చులు మాత్రం ఎక్కడ ఆగలేదు. ఇదిగో ఇక్కడి అసలు సమస్య ఉంది. జీతాల కోసం ప్రభుత్వం ఏం చేసింది అనే క్వశ్చన్ రైజ్ అవుతుందిగా మీకు. ఆ పాయింట్కి వస్తున్నా. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. ప్రభుత్వం వెంటనే చేతులెత్తేలేదు. ఇప్పటి వరకు
సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ జీతాలు, ప్రాథమిక ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగించే ప్రయత్నం చేసింది. అంటే ఆయిల్ నుంచి వచ్చే రెగ్యులర్ ఆదాయం తగ్గిపోవడంతో దేశంలో ఉన్న ఆర్థిక నిల్వలను ఉపయోగించుకుంటూ వాటిని మేనేజ్ చేసిందన్నమాట. ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక రకంగా ఎమర్జెన్సీ అరేంజ్మెంట్. కానీ నిల్వలు కూడా అంతులేనివి కావు. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తిరిగి సాధారణ స్థాయికి రాకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బు క్రమంగా తగ్గిపోతుంది. అక్కడి నుంచి జీతాల సమస్య మరింత జటిలమవుతుంది. ఇక్కడ సింపుల్గా ఒక మాట చెప్తా. ఫర్ సపోజ్ మన దగ్గర జీతాలు టైంకి రావట్లేదు. మనం ఏం చేస్తాం? బ్యాంకులో దాచుకున్న డబ్బుని ఏం చేస్తూ ఉంటాం? మెల్లమెల్లిగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాలు ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని దాన్ని ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలా ప్రభుత్వం దగ్గర కూడా సపోజ్ బ్యాంకులో డబ్బు ఉందనుకుందాం, వాటిని తీసి ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న బంగారాన్ని అక్కడ దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని, అంటే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ. మరి జూలై జీతాలు ఎందుకు కీలకం ఇప్పుడు? దీని గురించేగా అసలు పాయింట్. ఈ పాయింట్కి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జూలై జీతాల చెల్లింపులు ఆలస్యం ఒక పెద్ద డిస్కషన్కు దారితీస్తుంది. ఇది కేవలం ఒక నెల జీతం లేట్ అనే విషయం కాదండోయ్. దీని వెనుక ఒక దేశ ప్రభుత్వానికి వచ్చిన క్యాష్ ఫ్లో క్రైసిస్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి ఖర్చులు ఉన్నాయి, కానీ ఆ ఖర్చులకు సరిపడా ఆదాయం రావటం లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్యామిలీని, నెలకు 1,00,000 రూపాయల జీతం వస్తుంది ఒక వ్యక్తికి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఖర్చులు ఒక 80,000 ఉన్నాయి కాబట్టి అంత సజావుగానే ఉంటుంది. అక్కడ ఒక 20,000 మిగులుతాయి. దాని ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాలెన్స్ 20,000 కూడా బ్యాంక్లో ఉండొచ్చు. దాన్ని అలా పొదుపు చేసుకుంటూ ఉండొచ్చు గాక. కానీ ఒక నెల జీతం 20,000కు పడిపోయింది. ఖర్చులు మాత్రం 80,000 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒక నెల జీతం 1,00,000 నుంచి నేరుగా 20,000కి పడిపోయిందండి. కానీ ఖర్చులు మాత్రం 80,000 అలాగే ఉన్నాయి. ఇంకొంచెం పెరిగా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా ఉంటుంది? మొదట సేవింగ్స్ నుంచి తీసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు? లోన్ తీసుకుంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు? అప్పు మీద అప్పు జరుగుతుంది. ఇరాక్ ఎదుర్కొంటున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కొంతవరకు ఇలాంటిది. కాకపోతే మనం మాట్లాడుకుంది ఒక కుటుంబం గురించి. కానీ ఇరాక్ ఒక కుటుంబం కాదు, కుటుంబాల సమాహారం, ఒక సమాజం, ఒక దేశం. మరి ఇరాక్ దగ్గర ఆయిల్ ఉన్నా ఎందుకు డబ్బు రావటం లేదు అనేగా ప్రశ్న. మాట్లాడుకుందాం. ఇదే ఈ స్టోరీలో అత్యంత కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్. ఆయిల్ ప్రొడక్షన్ డస్ నాట్ ఈక్వల్ టు ఆయిల్ రెవెన్యూ. రిమెంబర్, ఆయిల్ ప్రొడక్షన్ డస్ నాట్ ఈక్వల్ టు ఆయిల్ రెవెన్యూ. అంటే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఆయిల్ రెవెన్యూకి ఇప్పటికీ సరి సమానం కాదు. ఇప్పుడు నువ్వు కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా అంటే ఆయిల్ ఉత్పత్తి చేయడం ఒకటి, దాన్ని ప్రపంచ మార్కెట్లో అమ్మి డబ్బు చేసుకోవడం అంటే డబ్బు సంపాదించడం ఇంకొకటి. ఇరాక్కు ఆయిల్ ఉంది, కానీ ఎక్స్పోర్ట్స్ రూట్స్లో అంతరాయం ఏర్పడితే ప్రొడక్షన్ చేసిన ఆయిల్ను స్టోర్ చేయాలి. ప్రొడక్షన్ను తగ్గించాల్సి కూడా రావచ్చు, లేకపోతే చాలా తక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడేమవుతుంది? దేశానికి వచ్చే డాలర్ల ప్రవాహం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు ఇరాక్కు ఎదురైన అతిపెద్ద సమస్య. ఇందులో హార్మోజ్ ఎందుకంత కీలకం? హార్మోజ్ స్ట్రైట్ ప్రపంచ ఎనర్జీ మార్కెట్కు ఒక కీలకమైన గేట్వే. ఇరాక్ దక్షిణ ప్రాంతాల నుంచి బయలుదేరే చమురులో చాలా పెద్ద భాగం ఈ మార్గంపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి హార్మోజ్లో ఏదైనా ఇష్యూ వస్తే అది కేవలం షిప్పింగ్ కంపెనీల సమస్య మాత్రమే కాదు, ఇరాక్ లాంటి దేశాలకు అది నేషనల్ రెవెన్యూ క్రైసిస్. ఇంకా చెప్పాలంటే మన వాడుక భాషలో నేషనల్ రెవెన్యూ ప్రాబ్లం. ఒక షిప్ వెళ్ళకపోతే ఒక ఆయిల్ కార్గో లేట్ అవుతుంది. అది వందల వేల షిప్ల స్థాయికి వెళితే, ఒక్కసారి రిపీట్ చేస్తున్నాం ఎందుకు మీరే వినండి. ఒక షిప్ వెళ్ళకపోతే ఒక ఆయిల్ కార్గో ఆలస్యం అవుతుంది. అదే వందల వేల షిప్ల స్థాయికి వెళితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్కమ్ దెబ్బతింటుంది. బిలియన్ల డాలర్ల ఆదాయం భారీగా గడ్డిపడుతుంది. అక్కడి నుంచి బడ్జెట్పై ఇంపాక్ట్ ఉంటుంది. బడ్జెట్ నుంచి ప్రభుత్వ ఖర్చులపై ప్రభావం ఉంటుంది. అట్ లాస్ట్ చిట్ట చివరిగా
ప్రజల జీవితాలపై, ప్రజల జీతాలపై ప్రభావం చూపుతుంది. ఇది కేవలం ఆయిల్ ఇష్యూయేనా? ఇక్కడే అసలు ఎనాలిసిస్ స్టార్ట్ అవుతుంది కూడా. ఇరాక్ సమస్యను కేవలం హార్మూజ్ మూసుకుపోయింది, అందుకే జీతాలు ఆగిపోయాయి అని చెప్పడం పూర్తి కథ కాదు. ఎందుకు అంటే హార్మూజ్ క్రైసిస్ ఒక ట్రిగర్. కానీ ఇరాక్ ఫినాన్షియల్ సిస్టంలో చాలా కాలంగా ఉన్న స్ట్రక్చరల్ ప్రాబ్లంను ఇది బయటకు పీకింది. ఇలా పీకింది, బయటకు లాగింది అంతే. అదేంటిది? అదే ఆయిల్ డిపెండెన్సీ. ఒక దేశ ప్రభుత్వం తన ఆదాయంలో 90% వరకు ఒకే రంగం నుంచి వస్తే ఆ రంగంలో చిన్న షాక్ వచ్చిన ప్రభుత్వం మొత్తం కుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆయిల్ ధర పడిపోతే సమస్య, ఆయిల్ ఉత్పత్తి తగ్గితే సమస్య, ఎగుమతి మార్గం మూసుకుపోతే సమస్య, యుద్ధం వస్తే సమస్య, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గితే మళ్ళీ సమస్య. అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు డైవర్సిఫికేషన్ లేకపోవడం ఇక్కడ అసలైన వీక్ పాయింట్ అండ్ ఈ మొత్తం స్టోరీలో చోక్ పాయింట్. ఇరాక్ దగ్గర నాన్ ఆయిల్ రెవెన్యూ ఉందా? మాట్లాడుకోవాలి. ఉందా లేదా? ఉంది, కానీ ఆయిల్తో పోలిస్తే చాలా తక్కువ. 2026 తొలి 5 నెలల్లో ఇరాక్ ప్రభుత్వ ఆదాయంలో ఆయిల్, మినరల్ రిసోర్సెస్ వాటా సుమారు 84%గా ఉంది. అదే టైంలో నాన్ ఆయిల్ రెవెన్యూ పెరిగింది. కానీ ఆ పెరుగుదల కూడా ఆయిల్ ఆదాయంలో వచ్చిన భారీ లోటును భర్తీ చేయడానికి సరిపోలేదు. అంటే ఇరాక్కు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, కానీ అవి ఇంకా ఆయిల్కు సరైన ఆల్టర్నేటివ్స్ కాలేదు. దీని ప్రభావం కామన్ మ్యాన్పై ఎలా ఉంటుంది? మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగి జీతం ఆలస్యం కావడంతో ముగిసిపోలేదు, పూర్తి కాలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం రాకపోతే అతను మార్కెట్లో ఖర్చు తగ్గిస్తాడు, షాపింగ్ తగ్గిపోతుంది, రెస్టారెంట్లకు వెళ్ళడం తగ్గుతుంది, కొత్త వస్తువులు కొనడం ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ ఆదాయం భారీగా గండిపడుతుంది. అంటే ప్రభుత్వ జీతాల సమస్య ప్రైవేట్ సెక్టార్కి కూడా వెళ్ళొచ్చు. ఇక మరోవైపు ప్రభుత్వం దగ్గర డబ్బు కొరత ఉంటే కొత్త ప్రాజెక్టులు వాయిదా పడతాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అవి కంటిన్యూ అయిపోతాయి కూడా, అంటే వాయిదా పడడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతాయి, ఉద్యోగ అవకాశాలు క్షీణిస్తాయి. ఇప్పటికీ మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఇరాక్లో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ఉద్యోగ నష్టాలపై ఒత్తిడి, ప్రెషర్ పెరిగింది అని చెప్పి విశ్లేషణలు వస్తూ ఉన్నాయి కూడా. మరి ఇది సోషల్ క్రైసిస్గా మారుతుందా? ఇదే ఇప్పుడు అతిపెద్ద సవాల్, అతిపెద్ద ప్రశ్న. ఇరాక్లో ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఉద్యోగాలు కాదు, చాలా కుటుంబాలకు అవి ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి జీతాలు లేట్ అయితే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగచ్చు. జీతాలు ఎక్కువ కాలం లేట్ అయితే ప్రజా నిరసనలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు విద్య, వైద్యం, విద్యుత్, మున్సిపల్ సేవల లాంటి ప్రభుత్వ సేవలపై ఒత్తిడి కూడా పెరగచ్చు. అందుకే సాలరీ క్రైసిస్ అనేది కేవలం ఫినాన్స్ మినిస్ట్రీ సమస్య కాదు, అది సోషల్ స్టెబిలిటీ ప్రాబ్లం. ఇటీవల వచ్చిన విశ్లేషణల్లో కూడా జీతాల ఆలస్యం పెద్ద నిరసనలకు దారితీయచ్చు అన్న ఆందోళన వ్యక్తమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉంది అనేది. మరి ఇప్పుడు అసలైన క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఏంటది? ఇటువంటి సినారియోలో గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఉన్నాయి. ఇరాక్కి ఇప్పటికీ కొన్ని రూట్స్, కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో ది వెరీ ఫస్ట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ను తిరిగి పెంచడం, ఎక్స్పోర్ట్స్కు ఆల్టర్నేటివ్ రూట్స్ని కనుక్కోవడం, అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ను తగ్గించడం. కానీ ఇదంతా ఈజీ కాదు. ఎందుకు అంటే జీతాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, సంక్షేమ ఖర్చులు కావచ్చు, భారీగా ఉన్నాయి అక్కడ. ఇక మూడవది బారోయింగ్, అంటే ప్రభుత్వం అప్పు తీసుకొని తాత్కాలికంగా అక్కడ సిచ్యువేషన్ని స్లో డౌన్ చేసి క్రైసిస్ని మెల్లిగా తగ్గించుకొని ముందుకు నడిపించవచ్చు. ఇక నాలుగవది సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ను ఉపయోగించడం, కానీ ఇది కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఐదవది నాన్ ఆయిల్ ఎకానమీని బలోపేతం చేయడం, ఇదే లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇరాక్కి. అసలు ఇరాక్ చేయాల్సింది ఇదేనా? అవును. ఒక దేశానికి ఆయిల్ ఉండటం అదృష్టం, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆయిల్ పైనే ఆధారపడడం ప్రమాదం. ఇరాక్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం, టెక్నాలజీ,
ప్రైవేట్ సెక్టర్, నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఇలాంటి రంగాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుందంటే రేపు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా ప్రభుత్వానికి ఇతర మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. కానీ ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. దీనికి ఏళ్ల సమయం పడుతుంది, సంవత్సరాలు పట్టేస్తుంది. అప్పటి వరకు ఇరాక్ ఫినాన్షియల్ సిస్టమ్కు ఆయిల్లే ప్రధాన ఆధారం. ఇందులో ఇంకో ప్రమాదం కూడా ఉంది. అదేంటది? ఎంత చెప్పి మళ్ళీ ప్రమాదం అంటారు ఏంటది కదా, ఈ పాయింట్కి వస్తున్నా. కొంచెం ఓపిక పట్టి వినాలి, ఎందుకంటే సబ్జెక్ట్ అటువంటి ఇంట్రెస్టింగ్ కాబట్టి. కమింగ్ టు ద పాయింట్, ఒక్కసారి ప్రభుత్వానికి క్యాష్ షార్టేజ్ వస్తాయి. ఇదే పాయింట్. ఒక్కసారి ప్రభుత్వానికి క్యాష్ షార్టేజ్ వస్తే మొదట జీతాలపై ప్రెషర్ ఉంటుంది, ఆ తర్వాత పెన్షన్స్, ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఆ తర్వాత సబ్సిడీస్. అదే టైంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది, వ్యాపారాలు దెబ్బతింటాయి, ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది, అంటే పన్నుల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంటే ఒక సమస్య ఇంకో సమస్యను పుట్టిస్తుంది. దీనిని ఎకానమిక్ డామినో ఎఫెక్ట్ అంటారు. వాట్ ఇట్ ఈస్? ఎకానమిక్ డామినో ఎఫెక్ట్ అనొచ్చు. అందుకే ఇరాక్ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి కేవలం ఒక నెల జీతాల సమస్యగా చూడకూడదు. అసలు కథ ఏంటి అంటే, ఇప్పుడు మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ వినండి, మీకు మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. ఇరాక్లో ఆయిల్ లేక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆగిపోయాయా? సింపుల్గా చెప్పాలంటే ఆయిల్ లేక కాదు, ఆయిల్ ఉంది, కానీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నుంచి రావాల్సిన డబ్బు భారీగా తగ్గిపోయింది. ఇరాక్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సుమారు 90% వరకు చమురుపైనే ఆధారపడి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు హార్మోస్ క్రైసిస్తో ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతిన్నాయి, ఇన్కమ్ రెవెన్యూ పడిపోయింది, ప్రభుత్వ ఖర్చులు మాత్రం కొనసాగుతున్నాయి. మొదట నిల్వలను ఉపయోగించారు, ఇప్పుడు జీతాల చెల్లింపుల్లో లేట్ కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఆయిల్ షార్టేజ్ కంటే రెవెన్యూ క్రైసిస్, ఇది శాలరీ క్రైసిస్ అంటే ఫిస్కల్ క్రైసిస్. మరింత లోతుగా చూస్తే ఇది ఒక దేశం ఒకే ఆదాయ వనరుపై ఎంతగా ఆధారపడకూడదో చూపిస్తున్న ఉదాహరణ. ఇరాక్ కథలో మనం గమనించాల్సిన అసలు విషయం ఇది. ఒక దేశం దగ్గర ప్రపంచంలో అత్యంత విలువైన సహజ వనరుల్లో ఒకటైన ఆయిల్ ఉంది. అయినా ఆ ఆయిల్ను ప్రపంచ మార్కెట్కు తీసుకువెళ్లే మార్గంలో సమస్య వస్తే ప్రభుత్వ ఉద్యోగి జీతం వరకు ప్రభావితం అవుతోంది. అంటే దేశానికి సంపద ఉండడం ముఖ్యమే, కానీ సంపద మాత్రమే ఉండడం ముఖ్యం కాదు. ఆ సంపద నుంచి వచ్చే ఆదాయం ఎంత స్టేబుల్గా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వానికి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఇన్కమ్ సోర్సెస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, రెవెన్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఎన్ని ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇరాక్ ఇప్పుడు ఎదుర్కొంటున్న క్రైసిస్ కేవలం ఒక దేశం ఎదుర్కొంటున్న క్రైసిస్ కాదు, ఒక దేశం ఎదుర్కొంటున్న సమస్య కాదు. ఆయిల్ డిపెండెంట్ ఎకానమీకి వచ్చే ప్రమాదం ఎంత పెద్దదో చూపిస్తున్న ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ తిరిగి సాధారణ స్థాయికి వస్తాయి, ఇప్పుడున్న ప్రెషర్ని కాస్త తగ్గించవచ్చు. కానీ ఇరాక్ తన ఫినాన్షియల్ సిస్టమ్ను ఆయిల్ నుంచి బయటకు తీసుకురాకపోతే రేపు ఇంకో యుద్ధం కావచ్చు, మరో షిప్పింగ్ సంక్షోభం కావచ్చు, లేదా ప్రపంచ ఆయిల్ మార్కెట్లో మరో పెద్ద మార్పు కావచ్చు. మళ్ళీ ఇదే ప్రశ్న రావచ్చు, ఆయిల్ ఉన్న దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేవు అనే క్వశ్చన్. మళ్ళీ ఇదే పరిస్థితి కల్పించవచ్చు. అవును, ఇవే పరిస్థితులు ఆయిల్ ఉన్న దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు, లెట్ మీ రిపీట్, ఆయిల్ ఉన్న దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎందుకు లేవు అనే ప్రశ్నను మళ్ళీ మన ముందుకు తీసుకురావచ్చు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ స్టోరీ అంతా చూసిన తర్వాత? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునే ప్రయత్నం చేయండి.